నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. పాలతో ప్రిపేర్ చేసే హెల్దీ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో పన్నీర్ ఒకటి. అలానే నెయ్యి కూడా పాలలోంచి తీసిన వెన్నతో చేసేదే. పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది అండ్ నెయ్యిలో ఎన్నో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో ఎన్నో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అందులో పన్నీర్ గీ రోస్ట్ ఒకటి. పన్నీర్ గీ రోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 4 ఎండు మిర్చీలు లేదా పండు మిర్చీలు వేసుకుని వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్నాక వీటిని పక్కన తీసి పెట్టుకుని ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకుని అలానే 2 లవంగాలు కూడా వేసుకుని లైట్గా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందాక వేయించుకున్న మిర్చి అలానే మసాలాలు కూడా వేసుకుని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం చింతపండు వేసి ఒక 1/2 కప్ వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ని ఇలా నెమ్మదిగా పాన్ మీద పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీరేనండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని సైడ్స్ ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ని కూడా వేసుకుని వేయించుకుందాం. ఆనియన్ ఇలా లైట్ గా వేగిపోయాక ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ కర్డ్ ని కూడా యాడ్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ వేయించుకుందాం. తర్వాత ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని ఇందులో వేసుకోవాలి.
పనీర్ క్యూబ్స్కి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ ఇలానే రోస్ట్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలా అంతా పనీర్ క్యూబ్స్కి పట్టేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పనీర్ ఘీ రోస్ట్ రెడీ. దీన్ని మనం రోటీలోకి అండ్ రైస్లోకి కూడా తినొచ్చు. మీరు కావాలంటే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే పనీర్ బటర్ మసాలా రెసిపీ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, అది కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.